అభిమన్యుడి వేగానికి కౌరవ సైన్యం దిక్కుతోచని స్థితిలో పడింది. ధర్మయుద్ధ నియమాల ప్రకారం ఒక యోధుడితో ఒకరు మాత్రమే పోరాడాలి. కాని ఆ రోజు ఆ పవిత్రమైన నియమాన్ని కౌరవులు పక్కన పెట్టారు. వెల్కమ్ బ్యాక్ టు ట్రిషూల్ టాక్స్. వీడినిలాగే వదిలేస్తే మనందర్నీ చంపేస్తాడు అని దుర్యోధనుడు భయపట్టాడు. అప్పుడు కర్ణుడు ఒక నీచమైన సలహా ఇచ్చాడు. నియమాలు పక్కన పెట్టండి, అందరం కలిసి ఒకేసారి దాడి చేద్దాం. అది ఒక సింహం పిల్లపై 7 వేటగాళ్లు చేసిన దాడి. గురువు ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని మరియు దుశ్శాసనుడు ఈ 7 మహారథులు కలిసి ఆ 16 ఏళ్ల బాలుడిని అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టారు. చుట్టూ మృత్యువు కల్పిస్తున్నా అభిమన్యుడి కళ్లలో భయం లేదు. రథంపై నిలబడి చిరునవ్వుతో తన ధనస్సుని ఎక్కుపెట్టాడు. ధర్మం ఓడిపోయిన చోట అతని వీరత్వం గెలిచింది. రేపు డే 8 కన్నీళ్లు పెట్టించే అసలైన విధ్వంసం.